అందరికీ మరణత ప్రైజ్ ది లార్డ్. సజీవుడైన దేవాతి దేవుని నామమున మీకు శుభములు తెలియచేయుచున్నాను. ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము. దైవ గ్రంథమైన బైబిల్ విశిష్టమైన గ్రంథము. సామెతల గ్రంథం మనలను సరిచేసే గ్రంథం. మన ఇల్లు అనే మాట ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. తన ఇల్లు కట్టుకొనును, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు ఇల్లును ఊడబెరుక్కుంటుంది. ఈ మాటలు వింటున్న స్నేహితులారా, సహోదరి సహోదరులారా, దేవుడు నీకిచ్చిన ఇల్లును నువ్వు కట్టుకుంటున్నావా లేక ఊడబెరుక్కుంటున్నావా? ఇప్పటికే బహుశా నీ అజ్ఞానము వలన, అజ్ఞానమైన మాటల వలన, మూఢత్వం వలన ఇంతవరకు నీ ఇంటిని కట్టుకోలేక ఊడపెరుగుతూనే ఉన్నావేమో. ఊడపెరుగు అనుకుంటున్నావు. నీవు ఈ ఉదయకాలమున ఆలోచించవలసిన మాట ఏమిటంటే, ఊడపెరుకుంటున్న నీవు నీ ఇంటిని కట్టుకునడం ఎంతైనా అవసరమండి. దేవుడు నీకంటూ ఇచ్చిన ఒక బహుమానము నీ ఇల్లు, అనగా నీ కుటుంబం, జీవితం, నీ సంసార జీవితం. ఇది 14వ అధ్యాయము 11వ వచనములో, భక్తిహీనులు ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతులు గుడారము వర్ధిల్లును. భక్తిహీనులు తన ఇంటిని పాడు చేసుకుంటారని మనము చదువుతున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగి కుటుంబాలు కట్టుకుందాము. ఈ భాగములో జ్ఞానవంతురాలు అని రాయబడి ఉంది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో పురుషులకు కూడా దేవుడిచ్చిన హెచ్చరికను మనం చదవచ్చు. పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయమన్నారండి. ప్రియులారా, సహోదరులారా, జ్ఞానముతో కాపురము చేయాలి. ప్రతి అడుగులో కూడా జ్ఞానము కలిగి ఉండడం ఆశీర్వాదకరము. ఇంతకు జ్ఞానం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు జ్ఞానమై ఉన్నారు అని దైవ గ్రంథమైన బైబిల్ మనకి సుస్పష్టముగా తెలియచేస్తున్నది. వినండి, దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైనది అంటే, దేవుని కృపచేత ఈ లోకములో మనము జీవించడానికి అవసరమైన జ్ఞానము ఆయనే మనకి ఇస్తారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనము గమనిస్తే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని మనము చదువుతూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న స్నేహితులారా, ఆయన జ్ఞానము కలిగి మనము సాగటం ఆశీర్వాదకరము. ఒకటే, ఆయనే మనకు జ్ఞానము. 2, ఆయన ఇచ్చే జ్ఞానాన్ని మనం కలిగి నడవడమే ఆశీర్వాదకరము. లోక సంబంధమైన జ్ఞానము కాదండి. లోక జ్ఞానము దేవునికి మనల్ని దూరము చేస్తుంది. లోక సంబంధమైన జ్ఞానము నీకెంతైనా ఉండవచ్చు, అది ప్రభువుకు నిన్ను దగ్గర చేయలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంది, లోక జ్ఞానము దేవునికి మనల్ని దూరము చేసేది. ఈ మాటలు వింటున్న స్నేహితులారా, దైవ జ్ఞానాన్ని కలిగి ఉందాము. దైవ జ్ఞానము మనల్ని కట్టడం మాత్రమే కాదు, మనల్ని, మన కుటుంబాలను సరిచేయడం మాత్రమే కాదు. దైవ జ్ఞానము ఎలాంటిది అంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, దైవ జ్ఞానము పరలోకములో నుండి వచ్చేది, అది పవిత్రమైనది అని వ్రాయబడి ఉన్నది. అట్టి జ్ఞానము కలిగి ఉండి మన కుటుంబాలను కట్టుకుందాము, మన సంసారాలను నిలబెట్టుకుందాము, మన కుటుంబాలను వర్ధిల్లేలా చేసుకుందామండి. మరి ఈ విధంగా మనం చూసినట్లయితే, ఈ యొక్క 4-5 రోజులుగా మనం చూసినట్లయితే, మరి విజయవాడలో ఎంతగానో, మరి వర్షం వల్ల, ఫ్లడ్స్ వల్ల ఎంతగానో మరి ఎంతోమంది నష్టపోయిన వారు ఉన్నారండి. ఎంతోమంది నశించిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతోమంది వారి యొక్క గృహములో సరి అయిన నీరు లేక, కరెంటు లేక మరి ఎంతగానో బాధపడుచున్నారు. మరి గృహము అనేది ఎంతగానో అవసరం అండి. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరమైన బేసిక్ నెసెసిటీ లైఫ్లో. అదేవిధంగా ఆత్మీయంగా మనం ఆలోచిస్తే, మనము మన హృదయమే మన దేవాలయము, మన గృహముగా మరి వాక్యంలో మనం చూస్తున్నాం కదా. మరి ఆ గృహమును మనం ఎంత
నీట్గా, ఎంత పరిశుభ్రంగా, ఎంత స్వచ్ఛంగా ఉంచుకోవాలో ఈ యొక్క దినమున మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నామండి. మరి ఈ యొక్క వాక్యమును బట్టి మనం ఎంతగానో ఈరోజు బలపరుచుకోవాలి. ముఖ్యంగా స్త్రీలైనటువంటి వారు ఈ వాక్యము ఎంతగానో మరి వారి జీవితంలో ఆచరించవలసిన వారై ఉన్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని ఎంత స్పష్టంగా మనకి దేవుడు చెప్తున్నారు. అవునండి, ఎవరైతే మరి భయభక్తులతో దేవుని యందు భయభక్తులు కలిగి వారి యొక్క కుటుంబంను, వారి భర్తను, వారి బిడ్డలను సరి అయిన మార్గంలో నడిపిస్తూ ఉంటారో ఆ కుటుంబము ఎంతో వర్ధిల్లుతుంది అని మనం చూస్తున్నాము. మరి ఈ యొక్క వాక్యమును దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్య, మీకు స్తోత్రములు. ఇచ్చిన ఈ వాగ్దానం కొరకు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ముఖ్యంగా స్త్రీల కొరకు ప్రార్థన చేయించున్నామయ్యా. వారు ఎంతో జ్ఞానముతో ఉండవలసిన వారై ఉన్నారు తండ్రి. అవును ప్రభువా, మంచి జ్ఞానముతో మమ్మల్ని నింపండి. మా కుటుంబమును ఏ విధంగా ముందుకు నడిపించుకోవాలో అటు జ్ఞానమును మాకు ప్రసాదించండి ప్రభువా. యేసయ్య, అదేవిధంగా మాకు సహాయంగా నా ప్రభ, సహాయ సహకారులుగా నా ప్రభా, మరి మా భర్తలు కానీ మా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఉండటానికి మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాం ప్రభా. యేసయ్య, ఈ యొక్క ఫ్లడ్స్, ఈ యొక్క సైక్లోన్ ఎఫెక్ట్స్లో నా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రార్థనలన్నింటినీ అంగీకరించి ప్రభా మా ప్రార్థనలకు నెరవేర్పు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.